హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ టీ20 రాయ్పూర్లో రేపు ఈవినింగ్ 7 o'clockకి జరుగుతుంది. ఫస్ట్ టీ20లో అదర కొట్టిన టీమిండియా రెండో టీ20లో అదే జోరు కొనసాగించాలని కోరుకుంటుంది. సో జోరు కొనసాగిస్తారా లేక న్యూజిలాండ్ మన ఇండియన్ జోరుకి బ్రేక్ వేస్తారా అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, పిచ్ బ్యాటర్స్కి సపోర్ట్ చేస్తుందా, బౌలర్స్ సపోర్ట్ చేస్తుందా అనేది వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా నా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోలోకి వెళ్దాం. ఓకే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ టీ20 రాయ్పూర్లో జరుగుతుంది. ఈ యొక్క ఇండియా మొట్టమొదటి టీ20లో ఏదైతే విధంగా ఆడిందో అదే విధంగా రెండో టీ20లో కూడా ఆడాలని కోరుకుంటుంది. పిచ్ కండిషన్ చూస్తే పిచ్ లాంగర్ బౌండరీస్ ఉంటాయి. పిచ్ ఇనిషియలీగా అంటే పవర్ ప్లే ఫస్ట్ 6 ఓవర్స్ లేదా 7 ఓవర్స్ దాకా స్వింగ్ అండ్ సీమ్కి అనుకూలిస్తుంది. ఆఫ్టర్ దట్ పిచ్ లో అయి స్పిన్నర్స్కి సహకరిస్తుందని పిచ్ రిపోర్ట్ చెబుతుంది. సో ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్ చేస్తే తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఇండియా కట్టడి చేయొచ్చు మనకున్న ఇండియన్ బౌలింగ్ లైనప్తో. సో కట్టడి చేయడం పెద్దగా కష్టమేం కాదు. సో ఇండియా మొట్టమొదటి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. యావరేజ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ వచ్చేసి 150 నుంచి 162 ఉంది. సో మన ఇండియా ఎలా అయితే ఫస్ట్ టీ20లో డామినేట్ చేస్తుందో అదేవిధంగా ఇదే బ్యాటింగ్ స్టైల్ని కొనసాగిస్తుందని అనుకుందాం. ఓపెనర్గా అభిషేక్ శర్మ భీకరమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి సో ఇండియాకి పవర్ ప్లేలో అనేది మనకి ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అతనితో పాటు సంజు శాంసన్ కూడా అతనికి తోడయి అతను కూడా మంచి ఫామ్ అందుకుంటే ఇంకా ఇండియాకి తిరుగులేదు. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కొంచెం నెమ్మదిగా కుదురుకొని ఆడితే ఒక తిలక్ వర్మ స్టైల్లో అతను కూడా బ్యాటింగ్ చేయగలిగితే సో ఇండియాకి దిగులేదు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ లాస్ట్ ఫస్ట్ టీ20లో మంచి ఫామ్లోకి వచ్చాడు. సో అదే ఫామ్ని కొనసాగించాలని కోరుకుందాం. ఇంకా ఆ సూర్యకుమార్ యాదవ్ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా సైతం కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రింకు సింగ్ ఫినిషర్గా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో రింకు సింగ్ కూడా అదే ఫామ్ను కొనసాగిస్తే టీ20 వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్ అతన్ని ఆడించాలని యాజమాన్యం భావిస్తుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండియా ఈ యొక్క సెకండ్ టీ20 గెలుస్తుందని అనుకుందాం. ప్లేయింగ్ 11 ఎటువంటి చేంజ్ అయితే చేయరు. సో అదే ప్లేయింగ్ 11 అనేది ఉంటుంది. సో ఇంకా న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే న్యూజిలాండ్ కూడా సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్తారు, ఏమైనా ఇంజ్యూరీ అయితే తప్పితే. ఎందుకంటే వాళ్ళు బాగానే బౌలింగ్ చేశారు, అలాగే బాగానే బ్యాటింగ్ చేశారు. సో ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్స్ ఆడిన టీ20 బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అలాంటిది. ఇప్పుడు ఎవ్రీ బౌలర్ని అటాక్ చేయాలని చూశారు. సో అలా అటాక్ చేయడం వల్లనే మన వికెట్స్ చాలా వరకు పోయాయి. సో ఓపెనర్గా ఎప్పుడైతే న్యూజిలాండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అభిషేక్ని తొందరగా అవుట్ చేస్తే వాళ్ళు కొంచెం గేమ్లోకి రావచ్చు అనుకుంటారు. సో మిగిలిన ప్లేయర్ మీద ప్రెజర్ పెట్టాలని కోరుకుంటారు. సో న్యూజిలాండ్ వాళ్ళ యొక్క మొట్టమొదటి స్టార్ట్ ఎట్లా వస్తుంది అంటే అభిషేక్కి ప్లాన్ చేసుకొని వస్తారు. సో వాళ్ళు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు ఒక మ్యాచ్ ఓడిపోయామని. సో న్యూజిలాండ్ సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్తారు. వాళ్ళకున్న మెయిన్ బౌలర్ జాకబ్ డఫీ అద్భుతమైన బౌలింగ్తో 140-150 కిలోమీటర్ రేంజ్లో బౌలింగ్ వేస్తున్నాడు. కైల్ జెమిసన్ కూడా లాంగ్ హైట్ ఉంటాడు కాబట్టి రన్స్ ఎక్కువ ఇస్తున్నా కానీ వికెట్స్ మట్టికి తీస్తున్నాడు. సో ఇంకో బౌలరు క్లార్క్ కానీ తర్వాత కెప్టెన్ అయిన శాంట్నర్, ఇషోది వీళ్ళందరూ మంచి బౌలింగ్ చేయగల ప్లేయర్సే. సో న్యూజిలాండ్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. రెండో టీ20లో వాళ్ళు అద్భుతంగా పుంజుకుంటారు అనుకుందాం. వాళ్ళ ఓపెనింగ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది. టిమ్ రాబిన్సన్ అండ్ డెవన్ కాన్వే మంచి ఓపెనింగ్ ఇస్తే మిగతా ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఫిలిప్స్ అద్భుతమైన స్పిన్ ఆడగల బ్యాట్స్మెన్. ఒక్కసారి కనుక నిలబడ్డాడంటే అతన్ని ఆపడం చాలా కష్టం. ఫస్ట్ టీ20లో ఏదైతే చూసామో ఆల్మోస్ట్ మనల్ని అటాక్ చేయడం చూశాడు. సో
వాళ్ళకి ఎదురుగా నిలబడి మన ఇండియన్ బౌలింగ్లో ఉన్న వరుణ్ చక్రవర్తిని వాళ్ళు ఏ విధంగా మిడిల్ ఓవర్స్లో ఆడతారు అనేది మన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇండియన్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్ వేస్తాడు కాబట్టి బౌ ఫస్ట్ ఓవర్లో కనుక బాల్ స్వింగ్ అవుతే హర్షదీప్ సింగ్ కూడా చాలా లీథల్ బౌలర్గా ఉంటాడు. జస్ప్రీత్ బుమ్రా చాలా ఇంజురీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి అతను కూడా మంచి వికెట్స్ వస్తాయి, అతను కూడా మంచి ఫామ్లోకి వచ్చేస్తాడు. అక్షర్ పటేల్, శివం దుబే, హార్దిక్ పాండ్యా అలాగో వాళ్ళ బౌలింగ్ వాళ్ళు వేస్తారు కాబట్టి మన ఇండియాకి ఎటువంటి డోకా లేదు. మొత్తం ప్లేయింగ్ 11 మొత్తం సెట్ అయ్యింది, అందరూ ఫామ్లో ఉన్నారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా తప్పులు చేసి వాళ్ళంతటికి వాళ్ళే తప్పులు చేసి పిచ్చి పిచ్చిగా ఆడేసి ఎట్లా పడితే అట్లా ఆడేసి ప్రతి బాల్ అటాక్ చేయాలని చూస్తే బాల్తో పడిపోతారు. సో మళ్ళీ బ్యాక్ ఫైర్ అయిపోయి మళ్ళీ ఇబ్బందులు వెళ్ళిపోతారు కాబట్టి ఆచితూచి వెళ్ళాలి. న్యూజిలాండ్ని ఎటువంటి తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎవరికి ఎటువంటి బాల్ వేయాలి, ఎట్లా కట్టడి చేయాలనే ప్లాన్స్తో వాళ్ళు వస్తారు. సో న్యూజిలాండ్తో చాలా డేంజర్గా ఉంటుంది. సో ఈ యొక్క T20 చాలా రసవంతరంగా జరుగుతుందని నాకు కోరుకుంటున్నాను. సో చూద్దాం రెండో T20 ఎలా ఉంటుందో అనేది చూడాలి. సో న్యూజిలాండ్ కంబ్యాక్ ఇస్తుందా లేదా ఇండియా అదే డామినేషన్ని కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క నెక్స్ట్ వీడియో మీకు ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు నేను మళ్ళీ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై.